లేని వాళ్ళు ఉంటారేమో కానీ ఐఫోన్ లేని వాళ్ళు మాత్రం ఉండరు. సెప్టెంబర్ అంటేనే ఐఫోన్ కి పెద్ద పండగ. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 రానే వచ్చేసింది. నేను టెక్ గురు కాదు, నేను టెక్ గురిని కూడా కాదు, జస్ట్ ఐఫోన్ కి ఫ్యాన్ అంతే. ఎందుకంటే నేను యాపిల్, నాకు ఇష్టం యాపిల్ ఫోన్. సో రండి ఆప్ట్రానిక్స్ లో ఐఫోన్ 16 ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అసలు ఆప్ట్రానిక్స్ లో ఏం ఎక్స్ప్లోర్ చేశాను, నేనేం ఫోన్ తీసుకున్నాను నా వ్లాగ్ లో చూసేయండి. ఇక్కడ ఐఫోన్స్ కి, యాపిల్ స్మార్ట్ వాచెస్ కి, ఐప్యాడ్ కి కావాల్సిన యాక్సెసరీస్, బ్యాగ్స్, హెడ్ ఫోన్స్ అన్నీ దొరుకుతున్నాయి. బడ్జెట్ ఎక్కువైనా బ్రాండెడ్ ఐటమ్సే మనకి దొరుకుతాయి. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డెజర్ట్ టిటానియం అయితే పీక్స్ ఉంది. వీటి ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి ఒక ఫోన్ అయితే ఆర్డర్ చేశాను. అదేంటంటే న్యూ ఐఫోన్ 15 ప్లస్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను, మీ అందరికి చూపిస్తాను. ఏనా సూపర్. కలర్ అయితే టెంప్టింగ్ ఉంది, చాలా బాగుంది. రెడీ. వెయిట్, లెట్ మీ ఆన్ అండ్ షో. హ్యాపీ చిన్న యాపిల్, పెద్ద యాపిల్. అప్డేట్ ఫ్రమ్ పింక్ టు బ్లూ, 13 నుంచి 15 అప్గ్రేడ్. బాక్స్ చేసిన తర్వాత బాక్స్లో ఏమేమి వచ్చింది అంటే మనకి C టైప్ ఛార్జర్ వచ్చింది, అండ్ దెన్ సో సిమ్ కార్డ్ ప్లగ్ పెట్టుకోవడానికి ఒక పిన్, అంతే అనమాట. సో యాజ్ యూజువల్ యాపిల్ స్టిక్కర్ ఫర్ ఐప్యాడ్స్ ఆర్ ల్యాప్టాప్స్, ఓకే అంతే, ఇంకేం లేదు. సో ఇది కొన్నాను కాబట్టి 15+ పర్చేస్ చేస్తే స్టోర్ వాళ్ళు ఏం చేశారు అంటే పవర్ బ్యాంక్ అనేది గిఫ్ట్గా ఇచ్చారనమాట, కాంప్లిమెంటరీ ఇచ్చారు. సో అది కూడా అన్బాక్సింగ్ చేస్తాను. జస్ట్ వెయిట్. చాలా పెద్ద వర్షం పడుతుంది ఇక్కడ మాత్రం. కొత్త ఫోన్ తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్తాను. సో వారంటీ కార్డ్ అండ్ దాని ఛార్జర్. సో ఛార్జర్ కూడా C టైప్ అనమాట. సో అన్నీ ఒకటే ఛార్జర్. అండ్ ఇది ఏంటి అని అంటే, సో ఎట్లా అంటే మన ఐఫోన్ జస్ట్ దీన్ని స్టిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ ఛార్జ్ అయిపోతుంది, వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. సో యాక్చువల్లీ నా మొబైల్ అయితే ఇన్స్టలేషన్ జరుగుతుంది. సో నేనైతే మీకు లైవ్లో చూపించలేకపోతున్నాను, బట్ తర్వాత వీలైతే కనుక నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఎట్లా అవుతుంది ఏంటి అనేది. బట్ ఫర్ టైం బీయింగ్ యూ కెన్ సీ లైక్ దిస్. సో ఇట్లా అనమాట, మొబైల్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకుంటే మనకు ఛార్జ్ అయిపోతుంది.